హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశికి పేలాల పిండి నైవేద్యంగా పెడతారు. నేను ఇక్కడ పేలాలు అందుబాటులో లేవని ప్రసాదాన్ని గోధుమ రవ్వతో చేసిన, ఉప్మా రవ్వతో చేసిన నేను ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఈ కొలతతో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1.5 కప్పు రవ్వనేమో గీ వేసి ఎర్రగా వేయించుకొని అందులో 3 కప్పులు షుగర్ వేసాను. వైట్ షుగర్ 1 కప్పు, 2 బ్రౌన్ షుగర్ వేసాను. ఇదే మేము వాడతామండి, బ్రౌన్ షుగర్ కాఫీ టీలకి. ఒక పక్క నెయ్యి కాచాను. ఇక్కడేమో పాలు, ఆవు పాలు చక్కగా మరగబెట్టి పెట్టుకున్నాం. ఒక 7-8 యాలకులు క్రష్ చేసి వేసి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకొని అందులో 1.5 కప్కి నేను మొత్తం 4.5 కప్పులు వేసాను. అందులో 3 కప్పులు పాలు, 1.5 కప్పు వాటర్ అనమాట వేసి ఉండలు లేకుండా దగ్గరికి బాగా చిక్కబడుతున్నప్పుడు మనం మరగబెట్టుకున్న గీ ఉంది కదండి, ఆవు నెయ్యి, అది తేరే వరకు, అలా పైకి తేరే వరకు వేసి దగ్గరికి అయ్యాక ఆపేయడం అంతేనండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యిలో వేసేస్తే రెడీ అయిపోయింది.